ఇప్పుడు మీరు చూసే వీడియోలో మేము ఆడే మాట పాడే పాట ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు, కేవలం ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేయబడింది. కాబట్టి మమ్మల్ని ఆదరించడానికి ఇప్పుడే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1 2 3 4 5 ఈరోజు కలెక్షన్ 500. మళ్ళీ రేపు వెళ్ళిపోతే కలెక్షన్కి అయిపోద్ది. ఏ టైం ప్రస్తుతం తమ్ముడు చెప్పురా అన్న, నాకు ఒక 50,000 ఇంత ఇవా. సరే తమ్ముడు, ఫోన్ పే చేస్తున్నాను చూసుకో. అన్న, ఎప్పుడు అడిగినా ఎందుకు ఏటి అడగకుండా ఇస్తావు కదా. కారు మేటి ఏట్లేదు తమ్ముడు, వడ్డీతో కల్పించేస్తావు కదా, అందుకే. అన్న, ఇంతకీ డబ్బు మీద ఫీలింగ్ ఏటన్నా? డబ్బు అంటే ఒక ఫ్యాషన్ తమ్ముడు. అంటే డబ్బంటే ఫ్యాషన్, పార్కుల్లో ట్యూషన్, కింగులాగా బతికేవాడికి డబ్బేరా ఫ్యాషన్. ఈ జనరేషన్లో ఉంది డబ్బు ఫ్యాషన్. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. అన్న, ఇంతకీ డబ్బుతో డేట్ చేయొచ్చన్నా? జేబుల పరసు ఫుల్గా ఉంటే లోకం ఏలొచ్చు. ఈ లోకంలోన ఏదైనా ఇట్టే కొనవచ్చు. డబ్బుకు మించి లోకంలోన ఏదీ లేదోయి. ఈ కాలంలోన డబ్బు లేనిదే ఏదీ రాదోయి. మనీ లేనిదే మనిషికి నేడు విలువే లేదోయి. కాసు ఉంటే ఈ లోకానికి భాషని పోయి. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. అన్న, ఈ జనరేషన్లో అమ్మాయిలు ప్రేమిస్తున్న పరిస్థితి ఏటన్నా? పిల్లని నువ్వు ప్రేమిస్తేనే డబ్బు కావాలి. ఆ పిల్లని నువ్వు తిప్పాలంటే బైక్ ఉండాలి. పెళ్ళికి నువ్వు ఓకే అంటే జాబు కావాలి. ఆ జాబుకి నీకు నెలకి శాలరీ 1,00,000 రావాలి. జాబు లేనిదే పెళ్ళికి నేడు విలువే లేదు. అందం కన్నా ఆస్తి ఉంటే ఓకే అంటుందో. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. డబ్బంటే ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాషన్, దునియాలో అందరికీ ఫ్యాషన్ ఫ్యాషన్. అన్న, నీ పాట చాలా బాగుందన్న. పెట్టుకొని నాకు ఒక 50,000 ఫోన్ పే చేసాను, ఓకేనా? సరే తమ్ముడు, ఫోన్ పే చేస్తానే, బాయ్. అవునండి, ఈ రోజుల్లో డబ్బు అనేది ఒక ఫ్యాషన్గా మారింది. దేవుడు మనల్ని సృష్టిస్తే మనం డబ్బుని సృష్టించాం. అవసరానికి డబ్బులు వాడకుండా అనవసరమైన ఖర్చులకు డబ్బుల్ని వినియోగిస్తున్నాం. ఈ రోజుల్లో మనం డబ్బుని ఎక్కువగా వాడితే భవిష్యత్తు తరాలకి డబ్బులు లేకుండా మారిపోతాయి. కాబట్టి డబ్బుల్ని పొదుపు చేయండి, అవసరమైన వాటికే వాడండి, భవిష్యత్తులో మన తరాలకు అందించండి. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా డీజేపూర్ ఎస్పీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని టంగమని కొట్టేయండి. ఉంటాను మరి, బాయ్.